తెలంగాణ రాష్ట్రంలో మాల వర్సెస్ మాదిగ ఈ పంచాయతీ గత కొన్ని రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాదిగ సామాజిక వర్గ నాయకులు మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణ జరగాలి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేయాలని చెప్పి మాల సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతున్నారు. మందకృష్ణను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాయి మాల సంఘాలన్నీ కూడా. విఠల్ని, పృథ్వీరాజ్ని వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు మాలా మాదిగ మధ్య కొట్లాట అవుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు డిమాండ్ చేయట్లేదు, ముఖ్యమంత్రి ప్రస్తావన రావట్లేదు, మీరు కొట్టుకోవడం సరిపోతుంది. అసలు వర్గీకరణ అవుతుందని వాళ్ళు అంటారు, అడ్డుపడతామని మీరు అంటారు. ఏంటి పంచాయతీ? చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు అందరికంటే ముందే నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి చేయాలని నేను కూడా అంటున్నా. ఆయన చేయాలా, చేసిన తర్వాత మళ్ళీ కొట్టుడు పోవాలా, కొట్టుడు పోయిన తర్వాత మేము మాట్లాడుతున్న మాటలకు విలువ వస్తుంది. రాజ్యాంగం రక్షణ కోసం మాలలు ఎందుకు నిలబడ్డారనే విషయం సభ్య సమాజానికి తెలుస్తుంది. సో అంటే పృథ్వీ గారు కావచ్చు, పృథ్వన్న కావచ్చు, విఠలన్న కావచ్చు మాట్లాడుతున్నప్పుడు కొంచెం వాళ్ళు జర్నలిస్టులు, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మేధావులంతా మాదిగ సామాజిక వర్గం వైపు మాట్లాడుతున్నారు, కానీ మీ సామాజిక వర్గం వైపు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రెస్ క్లబ్ రావట్లేదు? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా అర్థించాల్సిన అవసరం మాలలకు లేదు. వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉండొచ్చు కాక, మా వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి మిగతా సమాజాన్ని అందరినీ కూడా భ్రమలో పెట్టాడు. మాదిగలు వెనకంచెలో ఉన్నారు, మాలలో ముందంచెలో ఉన్నారని చెప్పేసి ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టిన మీటింగ్ వెనకాల అర్థం కూడా అదే కదా. మా దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం సేకరించడం, మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే. మీరు అంటున్నారు కదా మాలలు 30 లక్షల తలా రూపాయి వేసుకొని బంపర్ ఆఫర్ పెట్టడం, మాలలు ముందంచెలో ఉన్నారని నిరూపిస్తే నేను మాదిగలు ముందంచెలో ఉన్నారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు ముందంచెలో ఉన్నారని చెప్పి ఏడుపు మాత్రం మాకు లేదు. ఉదాహరణకు వివేక్ వెంకటస్వామి ఆయన కొడుకుని, బ్రదర్ని చూపిస్తున్నారు. కీలక పదవులన్నీ మాలల దగ్గరే ఉన్నాయి. చాలామంది కీలక నాయకులు ఉన్నారు, మాల సామాజిక వర్గ నాయకులు. మేము వెనుకబడి ఉన్నామని చెప్తున్నారు. ప్రజలారా, జర్నలిస్ట్ని ఒక క్వశ్చన్, మీరు ఒక ఉదాహరణ చెప్పొచ్చు కదా. మాదిగ సామాజిక వర్గంలో కీలక నేతలు జర్నలిస్ట్కే ఒక క్వశ్చన్ అడుగుతా. వివేక్ వెంకటస్వామి పైసలు పెట్టి పదవి కొనుక్కోడా, ప్రజలు ఓట్లేస్తే గెలిచిండా? రాజ్యాంగబద్ధంగా ఓట్లేస్తే గెలిచిండు. అలా కొడుకు ఎగ్జాక్ట్లీ ఆయన కూడా అంతే. మాలలో ఓట్లేస్తే గెలిచిరాలు? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలా అడిగేటోడికి ఎవరికైనా. ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు. వాళ్ళు ముగ్గురు డబ్బులున్నాయి కదా అని చెప్పి రిజర్వేషన్ వినాలి. టికెట్లు ఇచ్చిర్రు కదా మీకు. ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్, ఇంకేం తక్కువ అయిందంట. ఇప్పుడు వాళ్ళ కోసం పోరాడినరు, కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం పోరాడినరు కాబట్టి ఉన్నారు. మాదిగలు ఎవరు ఓట్లేసిరా కాంగ్రెస్కు? మందకృష్ణ మాదిగ బీజేపీకి వేయమని చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో కారుకి వేయమన్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏనుకు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్లలోనేమో కారు గుర్తుకోట వేయమన్నాడు. మేడి పాపయ్య, యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీరాన్ అందరూ టీఆర్ఎస్కి ఓట్లు వేయమని చెప్పిర్రు. మాదిగ నాయకులల్లా కాంగ్రెస్ కోట్లు వేయమని ఒక వ్యక్తిని చెప్పు కదా. కాంగ్రెస్ కోసం ఇప్పుడు ఎవరు పోరాడితే వాళ్ళకి ఇస్తారు కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఇదే క్వశ్చన్ మీద పక్కన పెట్టి, అరే మొత్తం మాలలే కనబడుతున్నాయి మాదిగలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా అద్దంకి దయాకర్ గారిని పక్కన పెట్టి మన మందుల సామ్యాల గారికి టికెట్ ఇచ్చారు. దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు మీ పక్కన ఎందుకు లేరు? మాదిగ సామాజిక వర్గం సంబంధించిన బలమైన నాయకుడు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మందకృష్ణ లాంటి ఇంకో మందకృష్ణ ఆ సామాజిక వర్గంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ దయాకరణ లాంటి దయాకర్లు వందలాది మంది, వేలాది మంది ఉన్నాం ఇక్కడ. దయాకరణ ఎందుకోసం మౌనం వహించిన అనే విషయాన్ని మీరు ఆయనని అడగాల. ఆయన ఎందుకు మౌనం వహించిన అనే విషయాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు. కాబట్టి దయాకరణ లేకపోయినా మాలల్ని నడిపించగల సామర్థ్యం మాకున్నది. 30 లక్షల రివార్డ్ అంటున్నారు. ఎక్కడి నుంచి సేకరించారు డబ్బులు? ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ మీ సామాజిక వర్గంలో ఎక్కడి నుంచి సేకరించారు? ఎట్లా వచ్చినాయి పైసలు? చాలా సింపుల్ భార్గవ్, మంచి గ్రూపే వేసుకున్నాం. నువ్వు అన్నావు కదా 30 లక్షలున్నారు మాలలని, మంచి గ్రూపే వేసుకున్నాం అంతే. ఇంకా వేరే ముచ్చట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళేమో 1,00,000 డప్పులు అంటున్నారు, 1000 గొంతులు అంటున్నారు, చావు డప్పు కొడతాం అంటున్నారు. వెల్కమ్, ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్స్. మీ సభ అద్భుతమైనటువంటి సక్సెస్ కావాలని, ప్రపంచం మొత్తం కూడా మరి మీ వైపు చూడాలని, మరి మీరు కోరుకున్న కోరిక ఏదైతుందో నెరవేరాలని, దానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, ఫిబ్రవరి 9వ తారీఖున సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రక్షణకై మాలల సింహగర్జన జరగబోతున్న కార్యక్రమానికి బైన్సాకు లక్షలాదిగా తరలిరండి. మనమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక్కసారి పైకి చూపించి లక్షలాది మంది సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద పోగైనటువంటి చరిత్రని మనం కూడా తయారు చేసుకుందాం.
అప్పుడు సమాజానికి తెలుస్తుంది ముంగడికి పోతున్న వాళ్ళు ఎవరో వెనకకు పోతున్న వాళ్ళు ఎవరో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. పాట మీ సామాజిక వర్గం. నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా